దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నైనా నిన్ను వెతుకువారు నిన్ను కనుగొంటారు. నీకు మొరపెట్టు వారికి నువ్వు ప్రత్యక్షం అవుతావు. నీతో మాట్లాడేవారిని నీవు నీ మాటలతో నింపుతావు. నైనా నీకు వందనాలు. కృపగల దేవుడు తండ్రి, జాలిగల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల దేవ, నీ పాదముల యొద్ద మా విన్నపములు మేము పెడుతూ ఉన్నాం. తప్పకుండా మాకు జవాబు లభిస్తుందని నిరీక్షణ మాకున్నది. మమ్మల్ని దీవించి పంపమని ప్రార్థిస్తున్నాను. అయినా మరి మా దేశం కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. మా దేశము నెమ్మదిగా ఉండాలని మేము కోరుతూ ప్రార్థిస్తున్నాము. సరిహద్దుల్లో సమాధానం దయచేయండి. దేశ ప్రజలకు హాని రాకుండా ముఖ్యంగా నీ వాక్యం చాటించే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. నీ నామం నిమిత్తం ఎంతోమంది హింసింపబడుతున్నారు. వారందరి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. నాయనా, నీ రాజ్యము కట్టే ప్రయత్నాల్లో, ప్రయాసాల్లో ఉండే దైవ సేవకుల కొరకు, దేవుని ప్రజల కొరకు ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాను. ధైర్యాన్ని దయచేయండి. శ్రమలో నీ ఆత్మను వారి మీద ఉంచండి. నేను నిరుత్సాహం కానీ పిరికితనం కానీ లేకుండా బలహీనలు గాక ధైర్యం వహించి నీ రాజ్యం కట్టడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా నోట నీ మాటలు ఉంచండి. నీ ఉద్దేశించిన మాటలు నీ ప్రజలకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మరి మనకు చాలా ఈవెంట్స్ డిసెంబర్ మాసంలో, జనవరి మాసంలో ఉంది. ఇదంతా అంటే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ నిర్వహించే కార్యక్రమాలు ఒక పత్రికలో అచ్చు చేసినాం. మీకు ఒక రెడీ రెకనర్ లాగా, అంటే ఏ దినం ఏ కార్యక్రమం జరుగుతుందో మీకు తెలుస్తుంది. ఇది కాకుండా కూడా అనేక కార్యక్రమాలు, బయటికి వెళ్ళడం, దేవుని వాక్యాన్ని అందించడం, ఇది కూడా ఉంది. సో అప్ టు జనవరి 26 వరకు ఇది ఇలాగూ మరి ఫెస్టివ్ సీజన్ కాబట్టి స్పెషల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటుంది. మీరందరూ ప్రార్థించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఒక మాట ప్రార్థన చేసి నేను ఈ పత్రిక రిలీజ్ చేస్తాను. ఇది మీ బైబిల్లో ఈ పత్రిక పెట్టుకోండి. మరి కావాల్సినంత పత్రికలు ప్రింట్ చేసినాము. కొన్ని తీసుకొని మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకు, మీ ఉద్యోగ స్థలంలో కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలని నేను కోరుతున్నాను. ఒక్క క్షణం లేచి నిలబడతారా? ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. మరి మేజర్ ఈవెంట్స్ అన్నీ మేము ఒక పత్రికలో ప్రింట్ చేసినాము. నేను పలు చోట్లకు కూడా వెళ్ళాల్సి ఉంది. ఈవెంట్స్ మాత్రం కాకుండా అవుట్డోర్ మినిస్ట్రీ కూడా ఉంది. నీవేం ప్రభువా కావాల్సిన శక్తిని, బలాన్ని, సదుపాయాలు, సహకారాన్ని అందించి
ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. మా శక్తి మా బలం కొద్దిగానే ఉంది, కానీ అపారమైన నీ కృప నీ ప్రణాళిక మా పట్ల నెరవేర్చండి. ప్రజలను ఆశీర్వదించమని, ఇది అనేకులకు దీవెనకరంగా ఈ కార్యాలు జరగాలని, మరి మీలో తండ్రి ఉన్న శక్తి మాకు అద్భుతంగా అందించండి. చాలామంది తీసుకొని వెళ్ళి ఇతరులను కూడా ఈ పండుగ సీజన్లో మరి ఆహ్వానించడానికి ఈ పత్రికను ఉపయోగించుకోవడానికి సహాయం దయచేయండి. తండ్రి మాకు కృపను దయచేయండి, మమ్మల్ని దీవించండి. అందరికీ ఆశీర్వాదాలు అందాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, కుమార పరిశుద్ధాత్మ పేరిట దీన్ని విడుదల చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచి అట్రాక్టివ్ ప్యాంప్లెట్స్ ప్రింట్ అయింది, పడేయకండి దయచేసి. కాస్ట్లీ ఇది, ఒక్కొక్క పత్రిక కూడా ఇట్స్ వెరీ కాస్ట్లీ. సో పంచండి, మరి ఇతరులకు తెలియజేయాలని నేను కోరుతున్నాను. ఈరోజు ప్రసంగాంశం, ఇది 30వ ప్రసంగం, భయపడకుడి అనే అంశం మీద. ప్రసంగాంశం క్రొత్త నిబంధన నుండి. పండుగ సమయాల్లో మనం ఎప్పుడు కూడా జకరియా ఎలిజబెత్లను జ్ఞాపకం చేసుకుంటాం. వారి జీవితంలో దేవుడు మహా అద్భుతం చేసినాడు, ఆశ్చర్య కార్యమే చేసినాడు. వృద్ధ దంపతులు పిల్లలు లేకుండా, సంతానం లేకుండా ఉన్నప్పుడు వారు, నాకు అనిపిస్తుంది, హౌ మెనీ డికేడ్స్ దే మైట్ హవ్ ప్రేడ్ ఫర్ చిల్డ్రన్. 10ల సంఖ్యలో ఎన్ని సంవత్సరాలు వారు విజ్ఞాపన చేసినారు. పెళ్ళి ఒకవేళ 20 సంవత్సరాలకైతే వాళ్ళు కడు వృద్ధులని వాక్యంలో ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనంలో, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులు ఉంటారు, బహుకాలం గడిచిన వృద్ధులు కూడా ఉంటారు కదా. అంటే ఒక 80 సంవత్సరాల వయసు అనుకోండి. ఆ వయసులో దేవుడు వారిని కనికరించి సంతానం ఇచ్చినాడు. అంటే దానికి ముందు ఎన్ని సంవత్సరాలు వారు ప్రార్థన చేసి ఉండొచ్చు? 20 సంవత్సరాలు వివాహమైంది, ఇప్పుడు 80 సంవత్సరాలు. హౌ మెనీ ఇయర్స్ దే హవ్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయింగ్ ఫర్ చిల్డ్రన్? 60 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని ఆలస్యంగా అయినా వారిని కాదనక వారి ప్రార్థనకు జవాబిచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను వారి ఉదరంలో జన్మించడానికి దేవుడు కృపనిచ్చినాడు. అంటే డిలేస్ ఆర్ నాట్ డినయల్స్. నీ ప్రార్థన ఆలస్యమైంది, నీ జవాబు కాబట్టి అది దేవుడు ప్రార్థన పక్కన పెట్టేసినాడని కాదు. ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. గాడ్ హియర్స్ ఎవ్రీ ప్రేయర్. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. అందుకే ఈరోజు ప్రసంగం 30వ ప్రసంగం, భయపడకుడి అనే సందేశం సిరీస్ మీద మాట్లాడుతున్నాను కదా, శీర్షిక. లూకా 1:13 చూసినప్పుడు, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. జకర్యా దగ్గర మీ పేరు రాసుకోండి, నేను కూడా రాసుకుంటాను, జాయ్ చెరియన్. భయపడకు, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. నీ ప్రార్థన వినబడింది. ఎన్ని సంవత్సరాలు చేసినావని కాదు, దేవుడు నీ మనవి మర్చిపోలేదు. నువ్వు ఆయన సన్నిధిలో పెట్టిన మొర ఆయన చెవిలో జొచ్చింది. ఆయన నీ మీద లక్ష్యం ఉంచినాడు. నీ ప్రార్థనను మరి ఆయన మన్నించినాడు, విన్నాడు. నీ ప్రార్థన వినడం మాత్రం కాదు, జవాబిచ్చినాడు. దేవుని స్తోత్రం. 65వ కీర్తన కూడా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరు నీ యొద్దకు వస్తారు. అందరూ దేవునికి మొరపెడతారు. దేవుడు ప్రార్థన వినడం మాత్రం కాదు, దానికి జవాబిస్తాడు. ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయంలో జవాబు పొందుకున్నారు ఈ కడు వృద్ధ దంపతులు. దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. అంతకుముందు ఒక పాట పాడుకుందాం. 1000 పాటల పుస్తకంలో ఆశ్చర్యమే మహాద్భుతమే 827వ పాట, 827. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము, ఎవరు మారినను
మారని వాడు నేడు నిరంతరమున ప్రభువు. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరం. చప్పట్లు కొట్టి ఆరాధించండి. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. శోధనలు ప్రవాహము వలె పెరిగి ప్రాణాన్ని కృంగజేయున్. శోధనలు ప్రవాహము వలె పెరిగి ప్రాణాన్ని కృంగజేయున్. క్రీస్తు బండై నా పాదములకు ఆధారమాయెనుగా. క్రీస్తు బండై నా పాదములకు ఆధారమాయెనుగా. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. వేదములు పలు విమతములు పెను కాలివలే విచగా. వేదములు పలు విమతములు పెను కాలివలే విచగా. విశ్వాస నావను గురి తప్పనీయక యేసే లంగరాయెను. విశ్వాస నావను గురి తప్పనీయక యేసే లంగరాయెను. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. నీ నమ్మిన వాడు తన నేత్రములను నా మీదనే నిలిపి. నీ నమ్మిన వాడు తన నేత్రములను నా మీదనే నిలిపి. నిరీక్షణతోను మహాధైర్యముతోను కాచెనేటి వరకు. నిరీక్షణతోను మహాధైర్యముతోను కాచెనేటి వరకు. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. పూర్ణ శుద్ధి నొందిన పరిశుద్ధులు పొందు బహుమతికి. పూర్ణ శుద్ధి నొందిన పరిశుద్ధులు పొందు బహుమతికి. ప్రత్యేక పరచి నన్నును చేర్చెను ప్రియుని స్వాస్థ్యముగా. ప్రత్యేక పరచి నన్నును చేర్చెను ప్రియుని స్వాస్థ్యముగా. ఆశ్చర్యమే మహాద్భుతమే
ఆనంద సాగరము ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. ప్రభు నిరాకడ దినమున మనము ప్రియుని వలె మారేదం. ప్రభు నిరాకడ దినమున మనము ప్రియుని వలె మారేదం. మృత్యువు దుఃఖము కన్నీరు తొలగును మహామహుని గాంచగా. మృత్యువు దుఃఖము కన్నీరు తొలగును మహామహుని గాంచగా. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. నీ నమ్మిన వాడు తన నేత్రములను నా మీదనే నిలిపి. నీ నమ్మిన వాడు తన నేత్రములను నా మీదనే నిలిపి. నిరీక్షణతోను మహాధైర్యముతోను కాచినేటి వరకు. నిరీక్షణతోను మహాధైర్యముతోను కాచినేటి వరకు. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. ఎవరు మారినను మారని వాడు నేడు నిరంతరము నా ప్రభువు. హల్లెలూయా. మరి సాక్ష్యములు ఒక 2-3 మీకు వినిపించిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. కళ్యాణి అనే ఒక సహోదరి ఈ వారం కేరళ నుండి ప్రయాణం చేసి మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వచ్చింది. అయితే ఆమె మా బంధువుల ఇంట్లో తెలుగు లేడీ ఫ్రమ్ కడప అనుకుంటా. భర్త వదిలేసినాడు. 2 యవన పిల్లలు 18 సంవత్సరాలు 14 సంవత్సరాలు. అయితే ఆమెకు ఒక ఉద్యోగం కేరళలో హౌస్ కీపర్గా ఇచ్చి మరి అక్కడ ఉంది మా బంధువుల ఇంట్లో. ఆమె కేసు కొరకు రావాలి, ఎక్కడికి కడపకు రావాలి, ప్రతి నెల రావాలి. ఇలాగూ కొన్ని సంవత్సరాల నుండి తెగని కేసు అన్నమాట. కారణం లేదు, ఏం లేదు. భర్త వాళ్ళ ఇంటి వారి ప్రోద్బలం చేత భార్యను వద్దన్నాడు. ఎదిగిన 2 ఆడపిల్లలు 18 సంవత్సరాలు 14 సంవత్సరాలు. అయితే ఈమె ఈ పిల్లలు చూడకుండా 5 సంవత్సరాలు అయిందంట. తను ఎదుగుతున్న ఆడపిల్లలు చూడాలని ఏ తల్లి కన్నా ఉండదా? ఆ మైల్ స్టోన్స్ చూడాలని ఆశపడతారు కదా. ఆ తండ్రి చూపెట్టడం లేదు. 5 ఇయర్స్ అయింది. అయితే ఆమెకు ఒక తలంపు వచ్చిందంట, నేను జాయమ్మ దగ్గర పోతా, నేను సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో జరుగుతున్న ప్రభాత ప్రార్థనలో ఒక్కరోజన్నా గడుపుతా, నాకు జీవితంలో అద్భుతం అవుతుందని వచ్చింది. అయితే నన్ను చూడగానే చాలా గొప్ప, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆమెను, గట్టిగా ఏడ్చింది అనమాట. ఎట్లా అంటే గుండె పగిలి ఏడ్చింది. అయితే ఆ రోజు ఇక్కడ మనతో ఉన్నది. నేను తర్వాత ఆమెకు భోజనం పెట్టి సదుపాయాలు చేసాను. అక్కడ దూరం నుండి వచ్చిందని కేర్ తీసుకున్నాను. ఆమె తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినాను. అయితే దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఆ భర్త బెంగళూరులో ఉంటాడంట. బెంగళూరుని 2 ఆడపిల్లలు తీసుకొచ్చి ఆమెకు చూపెట్టినాడు. అంటే నాకు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అంటే ఈ అద్భుతం జరిగిందని ఆమె మళ్ళీ నాకు ఫోన్ చేసి తప్పకుండా నా సాక్ష్యం చదవాలనేది మెసేజ్ చేసింది నాకు. మరి కళ్యాణి జీవితం ఏమంటారు కదా, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని
మనం ప్రార్థించాలి. షీ వాంట్స్ టు జాయిన్ బ్యాక్ హర్ హస్బెండ్. మరి హస్బెండ్ ఇతరుల అంటే సొంత వారి ప్రోద్బలంతో వద్దంటున్నాడు, కానీ మరి ఇంత చేసిన దేవుడు ఇంకా కొంత చేయడా? 2 కుమార్తెలు 5 సంవత్సరాలైనాక తల్లి కలుసుకుంది, ఒక అద్భుతమైంది. నాకు ఒక అద్భుతమైంది. 40 రోజుల ప్రయాణంలో నేను ఒక్క రోజన్నా వచ్చి దేవుని కార్యం చూస్తానని వచ్చింది, చూసింది. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. కళ్యాణి కొరకు ప్రార్థన చేయండి. తొందరలోనే వాళ్ళు కలుసుకోవాలి. కుటుంబంగా వచ్చి ఇక్కడ నిలబడి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి. ఇంకో సాక్ష్యం నిత్యారావు. ఈమె కూడా మరి కేరళలో ఉంటుందంట. సాక్ష్యం పంపింది. ఈమె కొరకు ఇక్కడ ప్రార్థన చేసినాం. ఎందుకంటే బీపీ షుగర్ కంట్రోల్ కావడం లేదు, పూర్ణ గర్భిణి. 3 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. కానీ ఇక్కడ నాకు వారి బంధువులు వచ్చి ప్రార్థన చేయించినారు. ఇది మొదటి డెలివరీ, చాలా కష్టమవుతుంది. 3 రోజులు ఆమె లేబర్ రూమ్లో ఉండి మరి అవస్థ పడుతుంది. బీపీ తగ్గడం లేదు, షుగర్ తగ్గడం లేదు. దేవుని మహాదేవల్న ఇక్కడ ప్రార్థన అయిన తర్వాత ఆమె నార్మల్గా కానేసింది. దేవుని ఇస్తాం. బాబు పుట్టినాడు, 3.5 కిలోలు పుట్టినాడంట. హల్లెలూయా. మరి బీపీ షుగర్ అంతా కంట్రోల్ అయ్యి నార్మల్ డెలివరీ అయ్యి బాబు పుట్టినందుకు నా సాక్ష్యం తప్పకుండా మీరు చదవాలని ఆమె కోరింది. దేవుని స్తోత్రం. చాలా సాక్ష్యాలు ఉంది, మనం కొద్దిగా చదువుకుంటూ వెళ్దాం. వాక్యంలోకి వద్దాం. ఈరోజు వాక్యం లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. అంటే లేక పుట్టిన కొడుకనమాట. దీర్ఘకాలంగా ఆశతో కనిపెట్టడం. మనం కొన్ని కార్యాలు వెంటనే జవాబు చూస్తాం. మరికొన్ని కార్యాలకు మనం చాలా సంవత్సరాలు కనిపెట్టాల్సి వస్తుంది. మరి కనిపెట్టే సమయంలో కొందరు విశ్వాసాన్ని కోల్పోతారు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి, ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళాలి, ఎన్ని యాచనలు చేయాలి, ఎన్ని ఉపవాసాలు చేయాలి. ఎప్పుడు అట్లా అనుకోకూడదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు? దుమ్ము ధూళి వంటి నరుని విను. దేవునితో పెనుగులాడడానికి ఏ పాటివాడు? నా పద్ధతి అయితే అది కాదు, నేను ఇప్పుడే చెప్తున్నాను. నా పద్ధతి ఏంటంటే, వన్స్ ఐ కమిట్ మై ప్రేయర్ టు గాడ్, ఐ ట్రస్ట్ దట్ హీ విల్ డూ ద వర్క్ ఇన్ ద రైట్ టైం. నా సమయం కాదు దేవుని సమయం, నా కాలగతులు కాదు దేవుని కాలగతులు, నా తలంపులు కాదు దేవుని తలంపులు, నా యోచనలు కాదు దేవుని యోచనలు. ఆయన మార్గాలే అగమ్యములైనవి. ఆయనకు తన బిడ్డల పట్ల ఉన్న తలంపులు భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతం. కాబట్టి ఈ గభ్రావాట్ నాకైతే తీసేసినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు, ఐ నో ద లార్డ్ హూమ్ ఐ బిలీవ్. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఒక్కసారి నీ ప్రార్థన విన్నపాన్ని నీవు ఆయనకు అందించిన తర్వాత, ఆయన నియమాల్లో నీవు ఉండి ఆయనకు వ్యతిరేకమైన ఏ కార్యాలు చేయకుండా, ఆజ్ఞాతిక్రమాలు చేయకుండా పరిశుద్ధమైన జీవితం జీవిస్తే దేవుడు తప్పకుండా తన బిడ్డల ప్రార్థన తగిన సమయమందు జవాబిచ్చే దేవుడు. ఆయనలో ఏ అన్యాయమో లేదు, ఆయనలో ఏ చెడుతనమో లేదు. ముసలితనం వరకు నీవు సాక్ష్యం ఇస్తావంట, నేను నమ్మినవా అని నేను ఎరుగుదును, ఆయనలో ఏ చెడుతనమో లేదు. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఇక్కడే ఒక మాట ఉంది, 20 వచనం చూడండి, లూకా 1:20. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోవాలి ఇలాంటి ఇంపార్టెంట్ వర్సెస్. మీ కన్నులకు కొట్టినట్టు ఉండాలి బైబిల్ తెరవగానే. నా మాటలు వాటి కాలమందు నెరవేరు. ఈ వృద్ధ దంపతులను చూస్తున్నప్పుడు చాలా నేర్చుకోవాలి మనం. వీళ్ళు ఎంతకాలం, దీర్ఘకాలము వేచి ఉంటున్నారు. నాకు అనిపిస్తుంది వీరు మాటికి నాకు పిల్లల్ని అని అడగలేదు. ఒక్కసారి అడిగినారేమో, 2 సార్లు అడిగినారేమో. కానీ ఇన్ని సంవత్సరాలు, దాదాపు 60 సంవత్సరాల పైగా వారు వేచి ఉన్నారు జవాబు కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దే ఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్ ఫర్ ద రిప్లై. మరి ప్రార్థన విన్న దేవుడు తగిన కాలమందు వారికి జవాబిస్తున్నాడు. గబ్రియేలు దూత మరి దిగివచ్చి ఈ మాట, జకర్యా
నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానాను పేరు. విడ్డూరంగా ఉంటుంది కదా, ఒక 80 సంవత్సరాలు ఒక ముసలమ్మ మరి కడుపేసుకొని ఉండడం ఇమాజిన్ చేయడానికి కూడా నాకు వీలు కావడం లేదు. శారాను కూడా ఇమాజిన్ చేయడం కష్టం. ఆమెకు 90 ఏళ్ళ గర్భం దేవుడు తెరిచినాడు. మరి గర్భము యవనస్తులకు తెరిస్తేనే నడుస్తానికి కష్టం, ఇటు 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 డెంగ్ డాంగ్ అని నడుస్తుంటారు కదా. మరి ముసలోళ్ళకు గర్భం తెరిస్తే వాళ్ళు ఎట్లా నడుస్తారు? వారు వంగిపోయి ఉంటారు అప్పటికే. మళ్ళీ యాడెడ్ లగేజ్ ఇది, మళ్ళీ ఈ బరువు కూడా మోయాలంటే మరి దేవుడు వారికి గర్భం తెరిచినప్పుడు నాకు అనిపిస్తుంది ఎంత సంతోషం పూర్ణమైపోతుందంటే వాళ్ళు లేని ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, లేని శక్తి కూడా ఇస్తాడు, బలం కూడా ఇచ్చేస్తాడు కనడానికి. దేవునికి స్తోత్రం. మరి ఆయన గర్భం తెరిచిన దేవుడు కనిపింపక మాన్తాడా? అవన్నీ దేవుడే చూసుకుంటాడు. చూడండి, ఆలస్యమైంది కానీ దేవుడు వారి ప్రార్థనకు జవాబిచ్చాడు. మరి వీరేం చేసినారు? నాకు చాలా నచ్చిన ఒక భాగం ఏంటంటే 6వ వచనం. వీరిద్దరూ పిల్లలు లేరు, మేము గొడ్రాళ్ళు, నేను మాకు ఇంకా వారసులు లేరు అని లబోదిబో మొత్తుకోలేదండి. వాళ్ళు దేవుడిచ్చిన పనిని చేసుకుంటూ వెళ్ళినారు. దేవునికి స్తోత్రం. 1వ అధ్యాయం లూకాసు వార్త 6వ వచనంలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, దేవుడిచ్చిన న్యాయ విధులను పాటిస్తున్నారు. వారు దేవుని దృష్టిలో మరి క్రమము పాటిస్తున్నారు. అది చాలా గొప్ప కార్యం. ఎలిజబెత్ గుడ్రాలేదన్న వారికి పిల్లలు లేకపోయి మరి వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులై ఉండే. అయితే వీళ్ళ దేవుడు ప్రార్థన ఆలస్యం చేసినందుకు ముఖం మార్చుకున్నారు. వారికి దేవుడిచ్చిన పనులు చేయడం లేదు. వారికి యాజకత్వం దేవుడిచ్చినారు. మరి జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము నెరవేర్చాలి, అది మానుకున్నాడు. ఎందుకంటే దేవుడే లేడు, నా ప్రార్థన వినడం లేదు, నాకు వారసుడు లేడు, నాకు సంతానం కలగలేదు అని పని మానుకున్నాడా? పని మానుకోలేదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. దేవుని స్తోత్రం. మీరు 8వ వచనం చూసినప్పుడు జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపుకు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడు ఆయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. అంటే దేవుడిచ్చిన మరి విధులు, దాని నిర్వహణ, దేవుడిచ్చిన యాజక ధర్మం క్రమం తప్పకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకు సహకారిగా మరి అహరోను కుమార్తెల్లో ఒకటి ఎలిజబెత్ భార్యగా, సతీమణిగా, సగటు శరీరం ఆయన మరి సతీ. అంటే ఎంత ఆమె సహకరిస్తే వాళ్ళిద్దరు కలిసి కూడా దైవ కార్యాల్లో ముందుకు సాగుతున్నట్టే ఇక్కడ వాక్యంలో ఉంది. 5వ వచనం చూడండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు మరి జకర్యా మాత్రమే దైవ కార్యాలు చేసినాడంటే అక్కడ ఉన్నది కదా, ఏమున్నది 6వ వచనం, వీరిద్దరు పలకండ మాట, వీరిద్దరు కలిసి చేసినారు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటాయి. అంటే చూడండి, అక్కడ అనైక్యత లేదు, అక్కడ ప్రేమ ఉన్నది. దేవునికి భయపడేవారు, దేవుడిచ్చిన పనులు చేసేవారు. దేవుడు జవాబు ఇవ్వనందుకు దేవుని మీద అలగడం, మందిరం మీద అలగడం, కాపర్ల మీద అలగడం, ప్రజల మీద అలగడం లేదు. అది చాలా చిన్న బుద్ధి అన్నమాట. దేవుడు ఇస్తాడు, తగిన సమయం అందు ఇస్తాడు. నాకు అనిపిస్తుంది వీళ్ళు మానవులే కదా, కాబట్టి ఆశ కూడా విడుచుకున్నారు. ఎప్పుడో ఆశ కూడా లేకుండిందేమో,
అంతే. వీ హ్యావ్ జస్ట్ ఆస్క్ గాడ్ అండ్ లెట్ ద విల్ ఆఫ్ గాడ్ బి డన్ ఇన్ అవర్ లైఫ్స్. అది చాలా అద్భుతం. ఎందుకంటే చాలామంది మనం ప్రార్థన చేసినప్పుడు లకీర్ గీస్తాం. 31 డిసెంబర్లోగా నా ప్రార్థనకు జవాబు రావాలి. ఎవడవై అసలు నువ్వు లకీర్ గీయడానికి దేవుని ముందు? ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన ఆ సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవునితో నువ్వు ఒక లకీర్ గీసి ఈ దినంలోగా నాకు ప్రార్థనకు జవాబు రాకుండా, అది అంటే మన బుద్ధిహీనతనే సూచిస్తుంది. అంటే జస్ట్ కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నువ్వు ఒక ప్రార్థన చేసినావు, దేవునికి అప్పగించినావు నీ వ్యాజ్యాన్ని, దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. నాకు ఇంకా సంతోషం, మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోల ప్రార్థన ఇంకా నన్ను చాలా బలపరుస్తుంది. మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండం నుండి తప్పకుండా మమ్మను తప్పించగలడు. ఒకవేళ మమ్మను రక్షింపకపోయినను ఈ బంగారు ప్రతిమకు మేము మాత్రము నమస్కారము చేయం. చప్పట్లు కొడదాం ఒకసారి దేవుని స్తోత్రం. అంటే దట్ ఈస్ ద ఫెయిత్. యాక్చువల్లీ హై లెవెల్ ఫెయిత్ ఇది చేస్తే నేను అది చేస్తాను. నువ్వు నాకు ఈ మేలు చేయి, నా జీవితాంతం సమర్పించుకొని నీ సేవ చేస్తాను. నువ్వు నా కొడుకుని, నేను నీ సేవ చేస్తాను. ఇవి అన్నీ అంటే చాలా అలక షరతులు అన్నమాట. కానీ ఇలాగ ఉండాలి విశ్వాసం అంటే. నువ్వు నాకు చేసినా చేయకున్నా ఏం పర్వాలేదు ప్రభా, ఐ కమిట్ మై సెల్ఫ్ టు యూ. నాకు కొందరిని మరి విశ్వాసాలను చూసినప్పుడు, అంటే నేను కూడా చాలా లో లెవెల్ నుండే నేను హయ్యర్ లెవెల్కు రావడానికి చాలా ప్రయాసపడి ప్రార్థన చేసి వాక్యం నేర్చుకొని మరి ఈ స్థాయికి వచ్చినాను. ఇట్స్ నాట్ సో ఈజీ. గాడ్ గివ్స్ సో మెనీ ట్రయల్స్, టెంప్టేషన్స్, ట్రబుల్స్, ఇవన్నీ దాటుకుంటూ వచ్చిన దాన్ని. అయితే ఒకటి నాకు అర్థం కాదు, ప్రార్థన చేస్తారు, పరుగులు ఇడతారు, అక్కడ వాళ్ళు వచ్చి ఆడపగరెత్తారు, ఏవో అతని చేయి నా మీద ఉండాలి, ఇతను ఏమంటున్నాడో నా గురించి ప్రవచనం నేను వినాలి, ఆమె ఏమంటుందో వినాలి. ఈ పరుగులు తీయడము నాకు అనిపిస్తుంది దేవుని దృష్టిలో చాలా తప్పు. నువ్వు దేవునిలో గట్టిగా నాటుకుంటే నువ్వు అటు ఇటు ఎటూ కాదు, నువ్వు ఏ మానవుని సహాయం కోరవు. నీకు దేవునికి ఒక మంచి బంధం ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం. మనుషులను కాదు నువ్వు ఆశ్రయించాల్సింది. అవును, ప్రతి దైవజనుడు కూడా ఒక మానవుడే కదా. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది అంటే, ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు కనబడిన వాళ్ళందరి దగ్గర ఉరికి ఉరికి పరుగులు తీసి వారు సహాయం చేస్తారు, వీరు సహాయం చేస్తారు, వారి మాట వినాలి, వీరి మాట అనవసరం. నువ్వు ఒక్క దగ్గర మంచిగా చక్కగా ఒక్క ఉపదేశంలో ఒక మాదిరిగా ఒక రీతిలో దేవుడు నిన్ను నడిపించిన చోటికి వెళ్ళి అక్కడ వాక్యం వినడం చాలా ప్రయోజనకరం నీ జీవితానికి. ఒక మానవుని తట్టు ఎప్పుడు చూడదు. ఇక్కడ వాక్యం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో మంచిగా గమనించండి. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. అంటే మనుషుల సహాయం వ్యర్థం. ఏ మానవుడు నీకు సహాయం చేయలేడు. ఒకవేళ నీకు దేవుడు మాట్లాడినాడు, ఒక దైవజనురాల దగ్గర నువ్వు తరబీదు పొందాలి, మాటలు వినాలి, అది వేరే సంగతి. కానీ చూసిన వారి దగ్గర అంతా కూడా ఏదో ఆశిస్తూ వాళ్ళ ద్వారా ఉద్ధరిస్తారు, మాకు వీళ్ళ ద్వారా ప్రార్థనకు శక్తి ఉంటుంది, అంత అది వ్యర్థం. నువ్వు దేవుని దగ్గర నువ్వు వేరుపారి. అందుకే మన డైలీ డివోషన్ పేరు ఏం పెట్టినాం మనం? ప్రతిదినం దేవునితో నేను, విత్ గాడ్, ఐ విత్ గాడ్. ప్రతిదినము దేవునితో నువ్వు ఉండాలి. మరి ఇక్కడ చూడండి, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొని తన హృదయంను యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండను, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు పచ్చగా ఉంటారు ఎప్పుడు. ముసలితనం అందు కూడా వారు సారం కలిగి ఉంటారంట.
పచ్చగా ఉంటారంట, చిగురిస్తారంట. ఇంకా ఎందుకు అంత ఆయుస్సు ఆరోగ్యం వారికి ఇస్తాడంటే వారి వేర్లు అన్నీ కూడా దేవునిలో నాటబడి ఉంది. వారు కదలరు, అటు ఇటు గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉండరు. వారి జీవితాలు అంతా స్థిరంగా ఉంటుంది అన్నమాట. దే నో దేర్ గాడ్. వారు ముసలితనం అంది ఏం చేస్తారంట, ఆలయంలో మందిరంలో నాటబడిన వారై ఉంటారంట. వారు ప్రకటిస్తూ ఉంటారంట, దేవుని నమ్ముకోండి, ఆయనలో ఏ చెడుతనము లేదని ప్రకటిస్తారంట. 92వ కీర్తన 12 నుండి చదువుతున్నాను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వువేదు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. ఈ 2 వృక్షాలు కూడా 1000 సంవత్సరాల ఆయుస్సు దానికి. ఖర్జూర వృక్షం అయితే ఎడారిలో పెరుగుతుంది. అది ఎవరు దానికి నీళ్లు పోయారు, ఎరువేయరు. దాని వేళ్ళు ఎలా దంతదంటే ఎంత దూరం అన్న వెళ్ళి మైల్స్ అండ్ మైల్స్ ఆ వేర్లు పారిపోతుంది అంట. ఎందుకంటే ఎక్కడ నీళ్ళు ఉందో అక్కడ నుండి తెచ్చుకుంటుంది. కొన్ని 1000 మైల్స్కి వెళ్ళిపోతాడ. మళ్ళీ చూస్తే ఎడారులు నిలబడుతుంది. ఎవరు దాన్ని కాపుగాయరు, నీళ్ళు పోయారు, ఎరువేయరు. కానీ ఇచ్చే ఫలం ఎట్లుంటుంది, తీయగా ఉంటుంది. అసలు అంత న్యూట్రిషియస్ ఫ్రూట్ మరొకటి ఉందా? ఒక్క డేట్ నువ్వు తింటే రోజుకు అది చాలా నీకు ఫుల్ న్యూట్రిషన్, పొటాషియం, కాల్షియం, అది ఇది ఏవో అంటారు, అన్ని దాంట్లో ఉన్నాయి, A to Z వైటమిన్స్. అంటే మరి ఇది ఎట్లిస్తుంది ఎడారిలో ఇంత తీయని ఫలం? ఎందుకంటే దాని వేర్లు చాలా డీప్గా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. నీతిమంతులు అలా ఉంటారంట, ఖర్జూర వృక్షం వల్ల వారు మొవ్వు వేస్తూ ఉంటారంట. ఎవరి సహాయం వారికి లేదు, ఎవరు లేడు అక్కడ. ఎడారిలో ఎవరు ఉంటారు నీళ్ళు పోయడానికి, ఎరువేయడానికి, కాపు కాయడానికి. లెబానోను మీద దేవదారు వృక్షం వల్ల వారు ఎదుగుదురు. లెబానోన్ దేవదారు వృక్షం కూడా చాలా వైడ్ సర్కంఫరెన్స్లో ఉంటుంది, చాలా బలమైన వృక్షం. దాని ఆయుస్సు దాదాపు 1000 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ఎదుగుతారంట నీతిమంతులు. ఎందుకంటే వారు మానవుల మీద పెట్టుకోలేదు వారు ఆశ, వారు దేవునిలో నాటబడిన వారు. దేవునికి స్తోత్రం. యెహోవా మందిరంలో వారు నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా ఎలాంటి వాడని చాటిస్తారంట, యథార్థవంతుడు, ఆయన యందు ఏ చెడుతనమో లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉంటారు. ముసలితనం మందు రంగులు వేసుకొని తిరుగుతారు అన్నది. ఇక్కడ ఏమున్నది, నేను ముసలివాడిని కాను, ముసలిదాన్ని కాను అని లోకానికి ప్రకటిస్తున్నారా? వాళ్ళు తలనేసిన వృద్ధులై దేవునిలో ఏ అన్యాయం లేదని, దేవునిలో ఏ చెడుతనం లేదని ముసలితనం అందు కూడా ఇంకా చిగురు పెట్టుచు సారం కలిగి పచ్చగా ఉంటారు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది ఏ చెడుతనం లేదండి. జకరియా, ఎలిజబెత్ కడు వృద్ధులు దేవుని మహిమను చూసిన వృద్ధాప్యంలో నీవు ఇంకా దేవునికి సమీపంగా ఉండాలి. లేకుంటే నీకు జబ్బు వస్తుంది, డిమెన్షియా అని, అల్జిమేర్స్ అని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. సొంత భర్తను చూస్తే గుర్తుపట్టవు, భార్యను చూస్తే గుర్తుపట్టవు, పిల్లలు చూస్తే గుర్తుపట్టవు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఇది. పరిస్థితి ఎవ్వరికి కూడా కలగకుండును గాక. ఎందుకంటే మనం దేవుని వెతికినాం కదా, మనకు అలాంటివి రావు. అయితే నీ ప్రార్థన యెహోవాకు వినబడినది. యువర్ పెటిషన్ రీచ్ గాడ్స్ ఇయర్స్. మరి తప్పకుండా మీరు ఏమేమి ప్రార్థనలు చేస్తున్నారో అవన్నీ కూడా ఎంత దీర్ఘకాలమైన, యూ షుడ్ హ్యావ్ ద పేషెన్స్ టు వెయిట్. ఆఫ్టర్ ఆల్, హూ ఆర్ యూ? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఒక వేపర్ ఆవిరి వంటి వాడు, పొగ వంటి వాడు, ఒక సాగిపోయే నీడ వంటి వాడు. నీకేం డిమాండ్స్? జస్ట్ కమిట్ యువర్ సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్. అవును ప్రభా, నేను నా ప్రార్థన ఇలా చేస్తాను, నాకైతే ఇష్టం ఈ కార్యం, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. నేను ఏ పాటిదాన్ని, నా చిత్తం జరగాలి, నలుగురు నన్ను పొగడాలి, నేను ఇది చేయాలి. అది నీ సహాయం చేతనే నా కొమ్ము హెచ్చింపబడుతుంది. వాగ్దానాలు ఉన్నాయి కదా. 92వ కీర్తన 10వ వచనంలో, గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము నేను హెచ్చిస్తాను, క్రొత్త తైలంతో నేను అంటుతాను. హల్లెలూయా. మనుషులు ఇప్పుడు బాగుంటారండి, మళ్ళీ చూస్తే మూతిట్ట ముడుచుకొని ఉంటారు సైతాన్ రూపంలో. అరే మనం ఏం తప్పు చేసినామో మనకే తెలియదు. నిన్న ఉన్న కనికరం ఉండదు, మళ్ళీ నెక్స్ట్ డే నిన్న ఉన్న మంచితనం ఉండదు. బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తారు వాళ్ళు మూడు బాగున్నప్పుడు. మూడు పోని
చిన్న చిన్న రాక్షసులుగా మారిపోతారు. జాగ్రత్త. పుట్ ఆల్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్. హల్లెలూయా. నీ సంపూర్ణమైన విశ్వాసం దేవునిలోనే ఉండాలి. నువ్వు దేనికి ఇక బెదరవు అన్నమాట, దేనికైనా రెడీ. ఇప్పుడు కాలేజ్ డేస్లో ఈ పోస్టర్ చూసినాను. సినిమా చూడకపోయేది, మాకు అనుమతి లేదు కదా సినిమా చూడాలని ఉన్నా కానీ, స్ట్రిక్ట్ కదా పేరెంట్స్. పోస్టర్లన్నా చూసేది అప్పుడప్పుడు. దేనికైనా రెడీ. బా, ఈ పోస్టర్ చాలా బాగుంది, ఇది ఏముంటుందో దీని కథ అనుకున్నాను అప్పుడు. కానీ ఇప్పుడు తెలుసు, వాక్యం చదివితే చాలు కదా దేనికైనా రెడీ అంటే అర్థం ఏంటో అని. అది వాళ్ళు లోకరీతిగా ఉన్న ఇది, మరి ఆత్మీయ అర్థం వేరే ఉంది దానికి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. హ్యావ్ హోప్ ఇన్ గాడ్. డోంట్ లూజ్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్ అట్ ఎనీ కాస్ట్. అలా ఉండాలి నీవు నీ విశ్వాసం. నరులు ఆశ కలిగి దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. ఇది విలాపవాక్యం 3:26లో ఉంది. 25వ కీర్తన 3వ వచనంలో ఉంది, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములెన్నడు లజ్జింపకపోను. నేను చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు ముసలివాడనైతిని, ఆయనను నీతిమంతులు విడవబెట్టగాని వారి సంతానము భిక్షమెత్తగా నేను చూడలేదు. దేవుని వాక్యం వింటున్న కొలది యూ షుడ్ ఎంజాయ్. ఆజ్ఞల యందు వాగ్దానాల యందు ఆనందించేవాడు ధన్యుడు అంట. ఒక సిక్సర్ పడ్డదంటే ఏం దుంకుతారు అబ్బా అబ్బా. దాని లోపల ఏముంది? బాల్ లోపల ఏముంది? బంతి లోపల గాలి ఉంటుంది అంతే. కానీ వాగ్దానాలు గాలి వంటివా? జీవం గలవి. దేవునికి స్తోత్రం. దాని కాలమందు అవి నెరవేరుతుంది. నువ్వు ఆనందించాలి దేవుని వాక్యములు వాగ్దానం విన్నప్పుడు. హల్లెలూయా. అయితే మరి తప్పకుండా నెరవేరుతుంది. బట్ యూ టు వెయిట్ ఫర్ సర్టన్ థింగ్స్. చూడండి, కొన్ని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వు వేచి ఉండాలి. చాలా అద్భుతమైన కార్యాలు దేవుని ప్రణాళిక చొప్పున బయటికి వచ్చేస్తుంది. అది రాక మానదు. అది నీకు మాట ఇచ్చినాడు, ఆ మాట నెరవేరుస్తాడు. ఒక గర్భవతి ఎన్ని నెలలు కాచుకోవాలి చక్కని బిడ్డ కొరకు? 9 నెలలు కాచు. నిన్న గర్భం ధరించింది, ఈరోజే కావాలి నాకంటే ఏమొస్తుంది ఏం రాదు. ఒక గుడ్డు కోడి కింద కూర్చొని ఆ గుడ్డు ఎన్ని రోజులు? అది 21 రోజుల గుడ్డు ఓపికతో కనిపెట్టాలి. హడావుడిగా నీవు 20వ రోజు తీసినా కానీ పిట్ట చచ్చిపోతుంది. చూడండి, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు కూడా తన కుమారుని ఈ లోకానికి ఏం చేసినాడట? పంపినాడంట. దేవునికి స్తోత్రం. అన్నిటికీ ఒక లెక్క ఉంది, నియమాలు ఉంది, క్రమం ఉంది. అబ్రహాముకు దేవుడు సెలవిచ్చినాడు, నేను నీకు సంతానం ఇస్తాను, ఎలియాజరు కాదు వారసుడు, నీ కడుపున పుట్టిన బిడ్డను నేను వారసునిగా చేస్తానంటే ఎన్ని సంవత్సరాలు కాచి ఉన్నాడు? 25 సంవత్సరాలండి. మధ్యలో హడావుడి చేసింది ఆమె. అయితే he waited. They had to wait for the fulfillment of the promise from God for 25 years. అలాగే యోసేపు మరి 13 సంవత్సరాలు ఉన్నాడంట చెరసాల్లో. నేను నిన్న చదివి చాలా ఆశ్చర్యపడినాను. హీ స్పెండ్ 13 years ఇన్ జైల్. ఎందుకంటే దేవుడు అతన్ని ఎన్ని ఇబ్బందుల నుండి, శోధనల నుండి తీసుకొని వస్తున్నాడు. 13 సంవత్సరాలు లేని నిందలు అనుభవించినాడు. తర్వాత దేవుడు అతన్ని ఐగుప్తు రాజ్యం అంతటికీ అధికారిగా చేసేసినాడు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా మిమ్మల్ని అడుగుతారు, ఏంటి సిస్టర్ మీరు ఎప్పుడు యూపీ పోతారు ప్రతిసారి 40 days, ఏంటి ఇంకేం జవాబు రాలేదంటే నువ్వు అనాలా, నా సమయం ఇంకా రాలేదు. ఏమనాలా? గంభీరంగా మాట్లాడాలి, నా సమయం ఇంకా రాలేదు. యేసుప్రభు అన్నాడు కదా కనాను వివాహంలో, ఆ తల్లి గొడవ చేస్తుంది, కలవరపడుతుంది, అయ్యో ద్రాక్షరసం అయిపోయింది, ఎవరు అతిథులు వచ్చినారు, అయిపోయింది, చెడ్డ పేరు వస్తుంది ఆ పిలిచిన వానికి అంటే ఏమంటాడు యేసుప్రభు? నా సమయం ఇంకా రాలేదు. ఏంటి యూపీఎఫ్లో ఇంకా మందిరం కట్టలేదా అంటే మీరేమనాలి? మా సమయం ఇంకా రాలేదు. అంటే యు ఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్. నీ ప్రార్థన దేవునికి వినబడినది. హల్లెలూయా. నీ ప్రార్థన దేవునికి వినబడింది. చూడండి, దానియేలు ఉపవాసానికి ఉపక్రమించిన 21 రోజులు మాంసాహారాలు, స్నానాభిషేకాలు అన్నీ మానేసి దేవుని సన్నిధిలో కూర్చున్న మొదటి రోజే ఆయన ప్రార్థన ఎక్కడ పోయిందట? దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. మధ్యలో మరి చీకటి శక్తుల ప్రభావం ద్వారా
ఆలస్యమైంది, కానీ జవాబు వచ్చేసింది. దానియేలు, నువ్వు బహుప్రియుడు, నీకు శుభము కలుగునుగాక, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. తర్వాత మోషే 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు ప్రజలను నడిపించినాడంటే ఎంత సహనం కావాలండి. ఆయనను పిలిచినప్పుడు దేవుడు అన్నాడా, ఇదిగో మోషే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ టెన్యూర్ 40 సంవత్సరాలు నడిపించాలి. ఏదన్నా ఉద్యోగం దొరికితే మనకు అన్ని కండిషన్స్ ఇస్తారు కదా. మోషేకి అలాగే ఏం లేకుండే ఆర్డర్, నడిపి అంతే, నా ప్రజలు బానిసత్వం నుండి విడిపించు, నాయకునిగా ఉండి నడిపి ఈ అరణ్యంలో నడిపించాలి. అంతేగాని దాని టెన్యూర్ ఆయనకి ఏం తెలియదు. కానీ ఓపికతో ఎన్ని సంవత్సరాలు నడిపించినాడు అది కూడా తెలియదు. 40 సంవత్సరాలు నడిపించినాడు. మధ్యలో ఎంత పోరాటం ఎదుర్కొన్నాడు, ఎన్ని ప్రార్థనలు చేసినాడు, దేవుని మహిమను ఎన్నిసార్లు చూసినాడు. మానవాతీతమైన కార్యాలు జరగడం చూడలేదు అతని జీవితంలో, చూసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డగా నీవు ఆ సహనం నీకు ఉండాలి, ఆ ఓర్పు నీకు ఉండాలి. కష్టాలు వస్తున్న కొలది విశ్వాసికి ఓర్పు పెరగాలి. హల్లెలూయా. ఒక యవనస్తుడు ఒక పాస్టర్ దగ్గర పోయి అన్నాడంట, నా తల మీద చేతులు పెట్టి నాకు ఓర్పు కావాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, ఆ పాస్టర్ గారు ఏం చేశాడు, తల మీద వీరికి గొప్ప శ్రమలు దయచేయి ప్రభు అన్నాడంట. అయితే అరే నేను అడిగింది ఒకటి, మీరు ప్రార్థన చేసింది ఒకటి ఏంటి అని అంటే, నీకు శ్రమల ద్వారానే ఓర్పు వస్తుంది అన్నాడు. ఇది రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. ఓర్పు నీకు పరీక్ష, పరీక్ష నీకు నిరీక్షణ. అవును, ఓర్పు నీకు కావాలని ప్రభు కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం చేయొచ్చు. మరి ఈ ఆలస్యంలోనే నువ్వు ఎన్ని పాఠాలు నేర్చుకుంటావు. భక్తులు ఎప్పుడు కూడా సునాయాసంగా తయారుగారు, కుంపటిలో తయారవుతారు. దే ఆర్ మేడ్ ఇన్ ద ఫియరీ ఫర్నెస్ ఆఫ్ ట్రబుల్స్. ఒక నగ, ఒక ఆయుధం, ఒక ఆభరణం సిద్ధం కావాలంటే చల్ల నీళ్ళు పోస్తే అవుతుందా? ఎక్కడే వెళ్ళి దాన్ని అగ్ని ఎట్లుండాలి? చాలా రెట్లు మండుతున్న అగ్నిలో వేస్తేనే అది ఆ ఇనుము అన్న కరుగుతుంది, ఆ సీసం అన్న కరుగుతుంది, ఆ బంగారం అన్న కరుగుతుంది. నో పెయిన్ నో గెయిన్, నో క్రాస్ నో క్రౌన్. అంటే అలాగూ నీవు నీ దేవుని వాక్యానుసారంగా నేను చెప్తున్నాను. ఇది నెట్టేసి పడేసి ఇది జరుగుతుంది, అది పో, ఇది అయిపోతుంది, అదే పోతుంది అదే దేవునితో ఆటలాడుతున్నట్టు అనిపిస్తున్నావు. నిమ్మళంగా ఉండని నేర్పియాలి ప్రజలకు. దే టు వెయిట్ ఆన్ ద లార్డ్. నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రకృతిని చూసి సూర్యుడు ఇప్పుడు ఉదయించినాడు, సూర్యుడు తొందరగా నాకు చాలా పనులు తొందరగా వచ్చాక నేను నా నెత్తి మీద ఉండు అని అంటే వస్తుంది. అది మెల్ల యూ లుక్ టు నేచర్ పర్ఫెక్ట్ బట్ ష్యూర్, స్లో అండ్ స్టడీ. నువ్వు ఇప్పుడు జాంప చెట్టు నాటినావు, రేపే కావాలి, పండ్లు అన్నీ ఇలా కావాలంటే అవుతుందా? టు వెయిట్ ఫర్ ద బేరింగ్ ద ఫ్రూట్. చిన్నతనంలో నేను రోజ్ పువ్వులు అంటే చాలా ఇష్టం. అయితే నేను మా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు 6 ఏళ్ళు ఉంటుంది, మేమిద్దరం పోయి అరే మన ఇంట్లో పక్కింట్లో రోజు పువ్వులు అన్నీ ఇట్లా ఉన్నాయి, నిలబడుతున్నాయి, మనకు కూడా కావాలి. సరే సరే పోదాం అక్క, మనం పోదాం. మేము భుజం మీద చేతులు వేసుకొని అటు ఇటు తిరుగుతున్నాం, ఎక్కడ ఒక రోజు కొమ్మ దొరుకుతుంది, అది తెచ్చి దొరికింది. ఒకరిని అడిగితే ఇచ్చినారు, కొన్ని కొమ్మలు ఇచ్చినారు. అది చిన్నపిల్లలు కదా అడుగుతున్నారని కట్ చేసి ఇచ్చినారు. మీ ఇంటికి వచ్చినాక అది బాగా తవ్వి చేసి మా ఇద్దరు ప్రయత్నం ఉంటుంది, చిన్నపిల్లలు అది నాటి బాగా నీళ్ళు పోసి బాగా ఆ పేడ అక్కడిక్కడ ఆవు పేడ వేస్తే అది కూడా పోయి తీసుకొచ్చినాం. అది వేసి బాగా నేను అనుకుంటున్నాను చిన్న మైండ్ తోటి, రేపు నేను కండ్లు తెరిచేలోగా అబ్బా మా పెరట్లో అన్నీ ఎర్ర రోజు పూలు ఉంటాయి. అరే నిద్ర నుండి మా తమ్ముని లేపి పోదాం రా చూద్దాం రోజు పువ్వులు వచ్చినాయంటే పోయి చూస్తే ఏం లేదు, అది అట్టనే ఉన్నది కొమ్మ. అరే మనం ఏదో మిస్టేక్ చేసినాం తప్పకుండా. అందరు కొమ్మకు ఇంత పేడ కూడా అతికిస్తారు కదా, పేడ రారా మనం మళ్ళా పోదాం. మళ్ళీ పోయి పేడ తెచ్చి ఆ కొమ్మలకన్నీ పేడ ముద్దలు పెట్టాను. తప్పకుండా పువ్వు వస్తుంది అనుకున్నాను నేను. మళ్ళీ పోయి చూస్తే అది అట్టనే నిలబడుతుంది.
4వ రోజు నేను మా తమ్ముడితో చెప్పిన, అరే మనం ఒక పని చేద్దాం, అసలు పీకి చూద్దాం వేర్లన్నా వచ్చిందా, ఇది పీకి చూస్తే వేర్లన్నా వచ్చిందా చూద్దాం అనుకున్నాం. మేము పీకి 4-5 సార్లు పీకిలోగా మొత్తానికి మురిగిపోయింది అది. అట్టుంటుంది విశ్వాసం. ఇది నిజమైన విశ్వాసమేనా? కాదు. ఇలాగుంటుంది మన విశ్వాసం. ఏమైంది రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఎల్లుండి వస్తుంది, అన్నీ అయిపోతాయి, ఏం కాదు, నువ్వు వేచి ఉండాలి అంతే. ఏదో కొద్దిగా ఆర్భాటాలు చేసి కొద్దిగా లొల్లి పెడితే దేవుడు అని పిచ్చోడా కదలడానికి? విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉన్నట్లు ఆయన హస్తము కురుచ కాలేదు. యు ఆర్ అండర్ ప్రాసెసింగ్. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. వై డోంట్ యూ ట్రస్ట్ గాడ్? దేవుని మీద ఆశ పెట్టుకో, ఆయన పని చేస్తున్నాడు నీ మీద. ఆ పని పూర్తయిన తర్వాత ఎంత సంతోషం, ఎంత ఆనందం. నీ అంగలార్పును ఏం చేస్తాడు? నాట్యంగా మారుస్తాడు. నీ గోనె పట్ట విడిపిస్తాడు, సంతోష వస్త్రం నీకు ఇస్తాడు. ఎక్కడుంది మాట? 30వ కీర్తన 11-12 చదువుతున్నాను. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యు టర్న్ మై మోర్నింగ్ ఇంటూ డాన్సింగ్. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ వేచి ఉన్నారండి. భక్తులందరూ. నిజమైన భక్తుడు భక్తురాలు అంటే యూ షుడ్ నో హౌ టు వెయిట్ ఆన్ ద లార్డ్. నోహు ఓడగట్టిండంట. ఎన్ని సంవత్సరాలు? నోహు ఓడగట్టడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు? 120 సంవత్సరాలు కట్టినాడు. అప్పటిదాకా వర్షం చినుకు కూడా చూడలేదు. వర్షం అంటే తెలియదు వాళ్ళకు. కట్టుమన్నాడు దేవుడు, కట్టడం ఆరంభించినాడు. 120 years కట్టినాడు. నాకు అనిపిస్తుంది ఎంత హేళన మాటలు విన్నాడో ప్రజల నోటి నుండి. చెవు పుండైపోయి ఉండొచ్చు ఆయనకు. బుద్ధి లేనివాడా? అసలు వర్షం ఉన్నదా? ఈ ముసలివానికి పిచ్చి ఉన్నదని ఉండొచ్చు. అందరికీ చింతకాయ ఎంత అంటే పిచ్చి ఉంటుంది, కానీ వీనికి పెద్ద గుమ్మడికాయ అంత పిచ్చి ఉన్నది అని ఉండొచ్చు. భార్య బిడ్డలు కూడా అని ఉండొచ్చు. బట్ వాజ్ సో ఫర్మ్ ఇన్ హిస్ ఫెయిత్, స్టెడ్ ఫాస్ట్ ఇన్ కరేజ్, వెరీ డిటర్మైన్డ్ టు ఒబే గాడ్. దేవుడు చెప్పినాడు, నేను చేస్తాను అంతే. ఆ కుటుంబంలో కూడా అద్భుతాలు జరిగాయి. 3 కొడుకులు, 3 కోడళ్ళు, మరి భార్య, అందరు కలిసి సహకరించినారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. వెన్ యూ స్టాండ్ రైట్ విత్ గాడ్, ఆల్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. దేవుని స్తోత్రం. నువ్వేదో గబరావట అవసరం లేదు. అయ్యో 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 ఏంటి అయ్యో? యెహోషువ భక్తుడు చెప్పినట్టు చెప్తావు ఒకరోజు, నేనును నా ఇంటి వారము మేము యెహోవాను సేవించు. దట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. నువ్వేం నిరాశపడిన అవసరం లేదు. వాళ్ళు మారు మనసులు వీళ్ళు నువ్వు చక్కగా నిలబడు. యూ స్టాండ్ ఫర్మ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా వీళ్ళు చూడండి, దేవుని ఆజ్ఞలను మీరలేదంట, యాజక ధర్మాన్ని వదిలిపెట్టలేదంట. దేవుడు వారికి ఇచ్చిన పనులను క్రమంగా చేసుకుంటూ వెళితే వాళ్ళు దేవుని మహిమను చూసినారు. వృద్ధాప్యంలో బాప్తీసం ఇచ్చే యోహాను అంటే మాట కాదండి. స్త్రీలు కనిన వారిలో అంతటి వాడు లేడంట. ఇదిగో ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేనని యేసుప్రభు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన గురించి పుట్టుక గురించి లూకా సువార్త 1వ అధ్యాయం చివరి భాగంలో మీరు చదవండి, అదే పేరాలో ఉంది. అతని పుట్టుక ద్వారా సర్వలోకము సంతోషించునని, ఆయన చేసే కార్యాలు, పుట్టుకతోనే పరిశుద్ధాత్మ పూర్ణుడని అన్నీ రాసి ఉంది. యేసుప్రభు కూడా ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడండి? పరిచర్యలో వెంటనే వచ్చేసినాడా? 30 సంవత్సరాలు వేచి ఉన్నాడు. హీ వాజ్ ఎన్ ఒబీడియంట్ సన్. తల్లిదండ్రులు చేసే పనిని చేసుకుంటూ వచ్చాడు. తండ్రి వడ్రంగి, తండ్రితో కలిసి అది రంపం పట్టుకొని ఆ చెక్క పనులు చేస్తూనే ఉన్నాడు. ఆ టైం వచ్చినప్పుడు తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చినాడు. 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్యలో జరిగిన అద్భుతాలు రాయడానికి లోకంలో ఉన్న పుస్తకాలు ఏవి కూడా సరిపోవని
తన రొమ్మున ఆనుకున్న శిష్యుడు యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ ఓన్ టైం. అన్నీ చక్కగా, అందంగా, అద్భుతంగా, పరిపక్వంగా, పరిపూర్ణంగా తన కాలమందు దేవుడు చేయడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. నువ్వు నెత్తి కొట్టుకో, గుండె కొట్టుకో, పల్టీలు కొట్టు, తలక్రిందులుగా నడిచిన దేవుని సమయానికే దైవ కార్యాలు జరుగుతాయి. తప్పక జరుగుతుంది. దేవునికి స్తోత్రం. జాగు చేయక జరుగుతుంది. డెఫినెట్లీ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద రైట్ టైం. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడింది కాబట్టి నీవు భయపడవద్దు. హల్లెలూయా. దావీదు కూడా 14 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది రాజరికం రావాలని. సమూయేలు అభిషేకించిన తర్వాత హీ హ్యాడ్ టు వెయిట్ 14 years టు గెట్ ఆన్ టు ద థ్రోన్, ఆక్యుపై ద థ్రోన్. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు దావీదు. అందుకే మరి ప్రార్థన చేసినప్పుడు సందేహింపకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 26వ కీర్తన 1వ వచనంలో ఏమీ సందేహింపకుండా నేను నీ యందు విశ్వాసం ఉంచినాను. 40వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, నేను సహనముతో దేవుని కొరకు కనిపెడతాను. విత్ ఆల్ మై పేషెన్స్ ఐ విల్ వెయిట్ ఆన్ ద లార్డ్. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించు. హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు. అందరు లేచులు పడితే చిన్న పాట పాడి ప్రార్థన చేసి ముగించుకుందాం. భయపడకుడి, నీ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవాడు. ఆధారము ఆదరణ ఆయనయే. ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో. ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు విడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు విడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు. కనికరా సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నేను ఒక దర్శనం చూస్తున్నాను పాడుతుంటే. ఎల్బీ స్టేడియంలో మనం అందరం కలిసి ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాం.
హల్లెలూయా. లక్షలాది ప్రజలు ఉదయమే లేచి దేవుని సన్నిధిలో, లోకమంతా నిద్రపోతుంటే మనము చేయి కొట్టి చప్పట్లు కొట్టి మనస్సారా నిండు మనసుతో దేవుని ఆరాధించబోతున్నాం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవా, చేతులెత్తి నిన్ను ఆరాధిస్తున్నావు. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నా మాటలు వాటి కాలమందు నెరవేరునన్నావు ప్రభు. మేము ఓపికతో కనిపెట్టుట ఎంత మంచిది. ఆశ కలిగి ఓపికతో కనిపెట్టాలి. నీ నిర్ణయ కాలంలో నువ్వు ఇచ్చిన మాటలన్నీ నెరవేరు. నీవు ఇచ్చిన శుభవాగ్దానాల్లో ఒక్కటైనా తప్పిపోదు నాయన. మాట తప్పని దేవుడు, మారని దేవుడు ప్రభువా. మా కట్టి నిరీక్షణ దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్, జకరియాలు కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి వారి ప్రార్థనలు నీ చెవికి వినబడిన ప్రార్థనలకు జవాబు పొందుకున్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగ భక్తులందరూ వేచి ఉండి నీ మహిమను చూసినారు. అట్టి నిరీక్షణ, ఓర్పు, సహనము, విశ్వాసము మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ